ఏవి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కానీ ఆలోచన కూడా చేయలేదు. కేవలం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, అప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది ఈ 3 పార్టీలు కలిసి కూటమిగానే అధికారంలోకి వచ్చారు. ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చినాక 2014 నుంచి 19 వరకు హామీలు అమలు చేయక రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి మళ్ళా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మళ్ళా 3 పార్టీలు కలిసి మన ముందుకు వస్తున్నారు. మళ్ళా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తారు, మోసం చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మనందరం ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు నుంచి 45 రోజులు విశాఖ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నేను చేసే విన్నపం, పార్లమెంట్ అభ్యర్థిని, అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలంటే మన 5 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశారనేది చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఆశీర్వదించండి, మద్దతు ఇవ్వండి. ఆ సందర్భంగా రేపు జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా విశాఖ నార్త్ నుంచి కేకే రాజుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వేయించి గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి మనం అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న బొత్స ఝాన్సీ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని, ఓటు వేయించి గెలిపించాలని చెప్పి ప్రతి ఇంటికి పోయి మనం అభ్యర్థన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.